ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద ఫైటింగ్ ఎలా ఉంటున్నదని చెప్పాల్సిన పని లేదు. ఎంత కాంపిటీషన్ ఉన్నా ఆ సీజన్ మాత్రం ఏ హీరో మిస్ చేసుకోడు. సినిమా ఎలా ఉన్నా పండగ సీజన్ కలిసి వస్తుందన్న ధీమాతో చాలా మంది స్టార్ బరిలోకి దిగుతుంటారు. ఈ క్రమంలో పోటీ తప్పదు. ఆ సమయంలో ఏ హీరో కూడా వెనక్కి తగ్గడానికి అంగీకరించరు. ఇప్పటికే చిరంజీవి 157వ సినిమా అదే సీజన్లో రిలీజ్ అవుతుంది. దీంతో పాటు మరికొన్ని చిత్రాలు కూడా రిలీజ్ రేస్లో ఉన్నాయి. అయితే ప్రముఖంగా ఒకే రోజున అంటే జనవరి 9న రెండు భారీ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒకరు కాగా మరొకరు దళపతి విజయ్. ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజాసాబ్ జనవరి 9న రిలీజ్ అవుతుండగా అదే రోజున విజయ్ నటిస్తున్న జననాయకన్ కూడా రిలీజ్ అవుతుంది. దీంతో ఇద్దరి హీరోల మధ్య గట్టి పోటీ ఉంటుందని అంచనాలు మొదలయ్యాయి. రాజాసాబ్పై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. మారుతి దర్శకత్వం వహిస్తున్న చిత్రం అంటే అన్ని వర్గాలకు రీచ్ అవుతుంది. ఈసారి మారుతి కథలో డార్లింగ్ భాగం కావడంతో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన చిత్రాలు అంతకంతకు హైప్ పెంచేస్తున్నాయి. మరోవైపు విజయ్ నటిస్తున్న చివరి చిత్రం జననాయకన్ కావడంతో తమిళ్లో భారీ హైప్ క్రియేట్ అయింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తాడని సర్వత్రా చర్చ జరుగుతుంది. దీంతో తమిళ్లో డార్లింగ్ విజయ్ ఎలాంటి పోటీ ఇస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. తమిళ్లో మిగతా హీరోలందరికంటే ప్రభాస్ కు క్రేజ్ ఎక్కువే. బాహుబలి నుంచి అదే ఇమేజ్ తో డార్లింగ్ సినిమాలు కోలీవుడ్ లో రిలీజ్ అవుతున్నాయి. దీంతో తమిళ బాక్స్ ఆఫీస్ వద్ద డార్లింగ్ మార్కెట్ పై ఆసక్తికర చర్చ జరుగుతుంది. అలాగే విజయ్ వారసుడు సినిమాతో టాలీవుడ్ లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. విజయ్ సినిమాలకు టాక్ పాజిటివ్ గా వచ్చిందంటే ఇక్కడ మంచి వసూలు సాధిస్తాయి. ఈసారి జననాయకన్ మరింత ప్రత్యేకం. ఇది ఓ తెలుగు సినిమాకు రీమేక్ అనే ప్రచారం జరుగుతుంది. ఇది ఆ సినిమాకు ప్లస్ అవుతుంది. తెలుగు కథలో విజయ్ ఎలా నటించాడన్నది ఆసక్తికర చర్చే. పైగా విజయ్ తమిళనాట పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో రిలీజ్ అవుతున్న ఈ చిత్రం కావడంతో ఇక్కడ మంచి బజ్ నెలకొంది. చివరి సినిమాతో ప్రేక్షకుల్ని ఎంతగా ఎంగేజ్ చేస్తాడనే చర్చ జరుగుతుంది. అలాగే ఇంతవరకు ప్రభాస్ విజయ్ నటించిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద క్లాష్ అవ్వలేదు. ఆ రకంగా ఈ క్లాష్ హీరోలిద్దరికీ తొలి అనుభవంగా చెప్పొచ్చు.